అసలు బిర్యానీ రాని వాళ్ళు కూడా ఇలాగ ఈరోజు చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవడం చూద్దాం. ఇక్కడ నేను స్కిన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం పక్కా కొలతలతో చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఇక్కడ 1/2 kg వరకు నేను బియ్యం తీసుకుంటున్నాను. 1/2 kg అంటే కొలత తెలుదు కదా, 2 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ చికెన్ 3/4 కిలో తీసుకున్నాను. 1/2 kg బిర్యానీ రైసు 3/4 కిలో వరకు చికెన్ తీసుకోవాలి. తీసుకున్న రైసు నార్మల్దైనా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏ క్వాలిటీదైనా పర్లేదు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి. 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు కంపల్సరీ నానబెట్టుకోవాలి. బిర్యానీ రైస్ ఎప్పుడైనా కానీ నానబెట్టుకున్నట్లయితే టేస్ట్ భలే ఉంటుంది. నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నానబెట్టుకోవడానికి చూడండి. టైం లేకపోతే కనుక తప్పదు అనుకున్నప్పుడు తయారు చేసుకోండి, కానీ కంపల్సరీ నానబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని చికెన్ తీసుకుందాం. చికెన్ తీసుకొని దానిలో 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది. తర్వాత దీనిలో బిర్యానీ మసాలా పొడి, ఇది నేను ఓన్గా తయారు చేసుకున్నాను. దీన్ని 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం మసాలాలన్నీ కూడా బాగా కలపాలి. ఇక్కడ నేను బిర్యానీ మసాలా కోసం 4 అనాస పువ్వులు, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు 8 తీసుకొని మిక్సీ చేసుకున్నాను. 1 స్పూన్ దీనిలో వేసుకున్నాను, 1 స్పూన్ బిర్యానీలో వేసుకుందాం. ఇక్కడ మసాలా అంతా పట్టిన తర్వాత ఒక అరగంట సేపు నాననివ్వండి. ఒకవేళ టైం లేదనుకోండి అప్పటికప్పుడైనా తయారు చేసుకోవచ్చు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసుకోండి. నానబెట్టి ఉంచుకున్నా లేదంటే నానబెట్టకపోయినా ఆ చికెన్ని దీనిలో వేసేసుకోండి. నానబెట్టకపోయినా పర్లేదు, అప్పటికప్పుడు చేసుకున్నా కూడా ఇది మనకి చక్కగా మెత్తగా అయిపోద్ది. ఇక్కడ నేను నానబెట్టకుండానే తయారు చేసుకుంటున్నాను. మొత్తం అంతా చికెన్ కూడా ఒకేసారి వేసేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకండి. 4 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు. ఆఖరిలో మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే మనకి నీరంతా కూడా బయటకు వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి ఆయిల్ బయటకు వచ్చే వరకు. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకోండి. మధ్యలో ఉన్న పాటు తీసేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయను మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోము, 4 ముక్కల కింద కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలా అని మొత్తం ఉల్లిపాయలా కాకుండా ఇలాగ 4 ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మామూలుగా అయితే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా, కానీ ఈ బిర్యానీకి ఇలాగనే కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలని 4 తీసుకొని మధ్యకి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చికెన్ మనకి వేగిందో లేదో చూడండి. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిందంటే మనకి చికెన్ అంతా కూడా చక్కగా నెమ్మదిగా ఉడికినట్లు. ఇప్పుడు ఆయిల్ అంతా దగ్గరికి అయ్యే వరకు మూత తీసి 5 నిమిషాల పాటు దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోండి. 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా చికెన్ పీల్ చేసుకొని దగ్గరికి పొడి పొడిగా అయిపోవాలి. మొత్తం మసాలా అంతా కూడా మనకి చికెన్కి పట్టేయాలి. చూడండి, ఎక్కడ ఆయిల్ కూడా లేదు, మొత్తం అంతా చికెన్కి పట్టేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద వెడల్పైన బాండి పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నూనె, బిర్యానీ ఆకులు 3, ఉల్లిపాయని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకోండి. ఈ ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము. ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగేలాగా వేయించేసుకోండి. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగు పడుతుంది, అయినా పర్లేదు, అలానే వేయించుకోవచ్చు. తర్వాత దీనిలో ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా చేసుకున్నాను కదా, పౌడరు 1 స్పూన్ ఉంచాను, అది ఇప్పుడు వేసేసుకోండి. 1 స్పూన్ మనం మసాలాలు కలిపినప్పుడు వేసుకోవాలి, 1 స్పూన్ ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నీళ్లు వేసుకోవాలి. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ముందు 1 గ్లాసు నీళ్లు వేసుకొని అడుగు భాగం అంతా మనకి అల్లం ఉంటుంది కదా, ఒకసారి బాగా కలిపేసుకోండి. అడుగున ఉన్న అల్లం అంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత మనం కలిపి ఉంచుకున్న మసాలా ఉంది కదా, ప్లేట్కి ఉన్న మసాలాను కూడా వేసేసుకోండి. ఇంకో గ్లాస్ నీళ్ళు వేసుకొని దానిలో వేసుకోండి. ఇక్కడ మొత్తం 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా, 3వ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. 1 గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. 2 గ్లాసులు మనం బియ్యం వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని సరిపోయినట్లయితే మూత పెట్టి
ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. ఒకవేళ బియ్యం నానబెట్టలేదనుకోండి, గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోండి. అంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వేసుకోవాలి. ఇక్కడ నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి 3 గ్లాసులు అయితే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఎవరికైనా ఉప్పు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇక్కడ మనకి ఇలాగా 10 నిమిషాల తర్వాత ఇలాగ పైకి నీళ్ళన్నీ ఉండాలి. అలా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మనకి మళ్ళీ ఒకసారి కలుపుకున్నట్లయితే ఓన్లీ రైస్ కొంచెం తడితడిగా ఉండాలి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న చికెన్ని దీనిపైన వేసేసుకోండి. ఇక్కడ మనకి పాన్కి అస్సలు మనకి చికెన్ అంటుకోదు. చూడండి, మొత్తం అంతా కూడా చికెన్కే మసాలాలంతా కూడా పట్టి ఉంటాయి. ఇప్పుడు దీనిపైన 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక నిమ్మరసం సగం ముక్క తీసుకొని దాన్ని పిండేసుకోండి. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మధ్యలో ఇలా చెక్ చేసుకోండి. ఎక్కడైనా తడి ఉన్నట్లయితే, తడి లేనట్లయితే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలపడం వల్ల మనకి చికెన్కున్న మసాలా అంతా కూడా బిర్యానీ అంతటికి చక్కగా పడుతుంది. మనం తినేటప్పుడు ఒక్కొక్క మొత్తకి కూడా మసాలా అంతా కూడా పట్టి ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే బిర్యానీ గుమగుమలాడే మంచి మసాలా బిర్యానీ తయారు చేసుకోగలరు. ఇక్కడ మనం స్కిన్తో ఉన్న చికెన్ని తయారు చేసుకున్నాం. ముక్క కూడా చాలా మెత్తగా అయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక కూరతో పని లేకుండా ఉల్లిపాయ నిమ్మకాయతోనే తినేవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్.